హాయ్ అండి. చెట్ల కోసం అయితే పెండ ఎండిపోయింది తెచ్చాను. ఇది పచ్చి తెచ్చాను. కోళ్ళకి దీంట్లో శనగపిండి కూరగాయ ముక్కలు వేస్తే పురుగు వస్తుంది. ఆ పురుగు అనేది కోళ్ళకి వేస్తే తొందరగా పెరుగుతాయండి, మంచి బలంగా పెరుగుతాయి. ఇవ్వండి, ఇదైతే కూరగాయ ముక్కలన్నీ ఎరువు కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కుళ్ళిందంతా ఎండబెట్టి ఎరువులాగా పొడి చేసి ప్యాకెట్లో కిలో 100 ఏమో ఉంటుందండి, అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర అయితే నేను తీసుకొచ్చాను. ఒక 20-30 కిలోల వరకు అయితే తెచ్చాను. ఎందుకంటే ఆకుకూరలు పెట్టడం కోసం, అట్లానే కొన్ని చెట్లు దగ్గరలో వేయడం కోసం తెచ్చాను. చాలా చెట్లు పెడదామని దాంట్లో మట్టిలో కలిపేసి అది కొద్దిగా వేసి కలిపితే చెట్లు అనేటివి బాగా ఎదుగుతాయి. ఇవ్వండి, ఇవి మా ఇంటి దగ్గర బోర్డర్లోని చెట్లు అన్నీ. గుంటగరగరాకు, ఇట్లా మనకి తమలపాకులు, 2 రకాల మందార చెట్లు, కరివేపాకు చెట్లు, కొన్ని తులసి విత్తనాలు పోసాను. అట్లానే వంకాయ చెట్లు కానివ్వండి, మనం కూరగాయలు కడిగి ఆ మెట్లో వేసిన వల్ల అవే ఆటంతలు అవే వచ్చేస్తున్నాయి. టమాటా చెట్టు వచ్చింది. టమాటా చెట్టుకి మొత్తం కాయలు అయితే ఉన్నాయండి, చూసారు కదా. టమాటో మనము ఎక్కడా కూడా విత్తనాలు తెచ్చి వేయవలసిన అవసరం లేదు. చక్కగా మనం ఇంట్లో కట్ చేసుకున్న టమాటాని అట్లా మట్టిలో పెడితే చెట్లు వచ్చేస్తున్నాయి చక్కగా. ఇవైతే నేను పొట్టి మినుములు ఇడ్లీల కోసం నానబెట్టి కడిగి పోస్తే చెట్టు వచ్చి అవి మళ్ళీ ముదిరిపోయి అవే పగిలిపోయి కాయలు మట్టిలో పడి మళ్ళీ అవి కూడా చెట్లు వచ్చేసాయి. మనం ఏ చెట్టు పెట్టవసరం లేదండి, అలాగే వచ్చేస్తూ ఉంటాయి. కలబంద చెట్లు కూడా మా పెరట్లో చాలా పెట్టాను. నాకు ఆయిల్గా అవసరమైన మందార చెట్లు, మందార పువ్వులు, కలబంద చెట్లు, ఆకుకూరలు వేయడానికి పెండ.